వెల్కమ్ బ్యాక్ టు మూవీపురం. తెలుగుడికి సినిమాకు మించిన కాలక్షేపం ఉండదు. మంచి సినిమానో లేదా సిరీస్ చూద్దామని ఓటీటీ ఓపెన్ చేస్తే స్క్రోలింగ్లోనే సగం టైం అయిపోతుంది. ఈ వారం మీకు అసలు ఆ టైం వేస్ట్ లేకుండా టాప్ మూవీస్ అండ్ మైండ్ బ్లోయింగ్ సిరీస్ లిస్ట్ మీకోసం పట్టుకొచ్చేసాను. ఇందులో మంచి మంచి థ్రిల్లర్లు ఉన్నాయి, మన తెలుగులో రీజనల్ కామెడీ సినిమాలు సూపర్గా ఉన్నాయి, అలానే వరల్డ్ వైడ్ మోస్ట్ అవైటెడ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టి మాకు కొంచెం బూస్ట్ ఇవ్వండి. మా లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ దృశ్యం 3. ఫస్ట్ 2 పార్ట్స్ వెంకటేష్ గారు తెలుగులో రీమేక్ చేశారు, కానీ థర్డ్ పార్ట్ మాత్రం ఆయన చేయనని చెప్పేశారు. సో మలయాళం మూవీనే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా స్టార్టింగ్ నుండి చాలా స్లోగా ఉంటుంది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో విసుగొచ్చేస్తుంది కూడా, చాలా బోర్ కొడుతుంది. కానీ లాస్ట్ 30 to 40 minutes మెయిన్ ప్లాట్స్ అండ్ ట్విస్ట్ ఎంటర్ అయినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మీ థియేటర్లో ఈ సినిమా చూడకపోయింటే మీ ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడండి. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. మా లిస్ట్లో సెకండ్ సినిమా కెనెత కోణం. యోగిబాబు లీడ్ రోల్లో చేసిన ఈ సెటరికల్ డ్రామా జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ప్లాట్ ఏంటంటే, ఒక ఊర్లో వాటర్ క్రైసిస్ ఉంటుంది. తాగడానికి కూడా నీళ్ళు లేని ఊర్లో ఆ జనాలందరూ కలిసి లాస్ట్ ఆప్షన్గా ఒక బావి తవ్వాలనుకుంటారు. తీరా తవ్వి చూస్తే అక్కడ ఒక ఏన్షియంట్ ఫాసిల్ దొరుకుతుంది, డైనోసర్ది. దాని తర్వాత ఆ ఊర్లో జరిగిన పొలిటికల్ టర్న్స్ అండ్ ఆ సిచ్యువేషన్స్ అన్ని చాలా హిలేరియస్గా తీశారు డైరెక్టర్. మూవీని తరోగా ఎంజాయ్ చేస్తారు. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడండి, వీకెండ్కి మంచి ఆప్షన్ అవుతుంది. నెంబర్ 3 సేవ్ ద టైగర్స్ సీజన్ 3 స్ట్రీమింగ్ ఇన్ హాట్స్టార్. ప్రియదర్శి, అభినవ్, చైతన్యల పెళ్ళాం బాధితుల సంఘం మళ్ళీ వచ్చేసింది. గత 2 సీజన్లో భార్యల టార్చర్ భరించలేక వీళ్ళు చేసిన గోల చూసాం. అయితే ఈ సీజన్లో మేకర్స్ ఒక క్రేజీ ట్విస్ట్ తెచ్చారు. ఈ ముగ్గురు మగవాళ్ళు ఒక వింత సిచ్యువేషన్ వల్ల ఒక ఆల్టర్నేట్ రియాలిటీలో వెళ్తారు. అక్కడ వాళ్ళ లైఫ్, వాళ్ళ భార్యల ప్రవర్తన మొత్తం రివర్స్ అయిపోతుంది. ఈ కొత్త లైఫ్లో వాళ్ళు పడే కష్టాలు, చేసిన కామెడీ టైమింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సిరీస్లో రోహిణి గారు కామెడీ అయితే టాప్ నాచెస్లో. వీకెండ్కి పర్ఫెక్ట్ స్ట్రెస్ బస్టర్ అవుతుంది ఇది. నెంబర్ 4 బ్రౌన్. ఒక రా అండ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కావాలంటే జీ5లో ఉన్న ఈ బ్రౌన్ సిరీస్ చూడండి. సిటీ ఆఫ్ డెత్ అనే పాపులర్ నావెల్ ఆధారంగా వచ్చిన సిరీసే ఇది. కోల్కతా బ్యాక్డ్రాప్లో ఒక రాత్రి ఒక హై ప్రొఫైల్ యంగ్ అమ్మాయి మర్డర్ జరుగుతుంది. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి రీసెంట్గా పర్సనల్ లైఫ్లో ఒక పెద్ద ట్రాజడీ మిస్ చేసి డిప్రెషన్లో ఉండి ఆల్కహాలిక్ అడిక్ట్ అయిన ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ అవుతుంది. ఆమె తన పర్సనల్ డైమెన్షన్స్తో పోరాడుతూనే ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేస్తుంది అన్నది ఈ సిరీస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ బోర్ కొట్టిస్తాయి, కొంచెం ల్యాగ్ అనిపించినా కూడా మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ సిరీస్ మొత్తం. వీకెండ్కి మంచి థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఒక లుక్ వేసేయండి. దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ జీ5. మా లిస్ట్లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫ్రీడమ్. ఇది ఒక ప్యూర్ గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ. ఒక చిన్న టౌన్లో సీరియల్గా కొన్ని అనుమానాస్పద మరణాలు జరుగుతుంటాయి. లోకల్ పోలీసులు దాన్ని నార్మల్ యాక్సిడెంట్స్ అని క్లోజ్ చేయాలని ట్రై చేస్తుంటే ఒక యంగ్ ఎస్ఐ మాత్రం ఇందులో ఏదో పెద్ద స్కామ్ ఉందని డౌట్ వస్తుంది. ఈ సినిమాకి జితు జోసెఫ్ అసిస్టెంట్ డైరెక్టర్. సినిమాలో క్లూస్ కలెక్ట్ చేసే విధానం అండ్ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అస్సలు బోర్ కొట్టనివ్వదు. ఇప్పటివరకు మీరు ఈ సినిమా చూడకపోయింటే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ అండ్ ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. ఇప్పుడు అయిపోలేదు, అసలు జాతర June 22 మార్నింగ్ నుండి మొదలవుతుంది. జియో హాట్స్టార్లో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 అప్పటి నుండి స్ట్రీమ్ అవుతుంది ఇండియాలో. ఆల్రెడీ సీజన్ 3లోని ఫస్ట్ ఎపిసోడ్కి రోటన్ టొమాటోస్లో 100% రేటింగ్ ఉందంటే ఈ సిరీస్పై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మీరే అర్థం చేసుకోండి. తర్వాత June 24 అంటే నెక్స్ట్ వెన్స్డే జేమ్స్ కెమెరాన్ విజువల్ వండర్ అవతార్ ఫైర్ అండ్ యాష్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. 2 సిరీస్లు అండ్ సినిమా జియో హాట్స్టార్లోనే స్ట్రీమ్ అవ్వడం విశేషం. ఏదైనా కూడా రీసెంట్ టైమ్స్లో జియో హాట్స్టార్లో మంచి కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నేను చెప్పిన మూవీస్ ఆర్ సిరీస్ దేని గురించి బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కింద కామెంట్ చేయండి. మా వీడియో ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్. నమస్తే.